ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ స్వామీజీ, అలాగే తంత్ర స్పెషలిస్ట్ అయిన డాక్టర్ శ్రీ గణేష్ స్వామీజీ గారు. నమస్తే గురువు గారు. శ్రీ గురుభ్యో నమః. సమాజంలో చాలా మంది ప్రముఖులు మీ దగ్గర ఎప్పటి నుంచో వచ్చి మీకు క్లయింట్స్ లాగా, మీ కుటుంబంలో ఒకరిలాగా నిలబడిపోయారని విన్నాను. అయితే ఇప్పుడు చాలా మందికి మీరు చేయరని విన్నాను. కొంతమందికి మాత్రమే చేస్తారని విన్నాను. ఎందుకని? అంటే కొంతమంది అని ఏం లేదమ్మా, చేస్తాను. మ్యాక్సిమం దాంట్లో న్యాయబద్ధమై ఉండాలి. తర్వాత వచ్చి ఏంటంటే, నా దగ్గరికి వచ్చే జనం ఎలా ఉంటారు, ఫస్ట్ నేను వచ్చినమ్మటే అంతా చూసి చెక్ చేస్తాను. వాళ్ళకి నేను నచ్చను. ఎందుకంటే వచ్చినమ్మటే నువ్వు స్టార్ అయిపోతావు, నీకు ఇంకొక 6 నెలల్లో సూపర్ అయిపోతావు, 3 నెలల్లో నీ కష్టాలు తీరిపోతాయి అనేవి నేను చెప్పను. ఉన్నది ఉన్నట్టుగా నీకు ఇలా ప్రాబ్లం ఉంటుంది, ఇలా ప్రాబ్లం ఉంటుంది, ఇలా ఉంటుంది, దీనికి టైం పడుద్ది, దీనికి ఇలా చేయాలి. హోమం చేసినా, క్రియ చేసినా నిదానంగా స్టెప్ బై స్టెప్ ఎదుగుతావు తప్ప ఒకేసారి ఎదగటం అనేది ఉండదు అని చెప్పిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ యూజువల్గా మనం నచ్చాం. కానీ తిరిగి వాళ్ళు 6 months తర్వాత మళ్ళీ నా దగ్గరికి వస్తారు. ఇలా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చెడు మార్గంలో ఒకేసారి వశీకరణం చేయమన్నా నేను చేయను, ఒకేసారి అది చేసేయండి ఇది చేసేయండి అన్న చేయను. నా మనసుకు నచ్చి నేను చెయ్యాలి అనిపిస్తే మ్యాక్సిమం నేను న్యాయమే చేస్తాను, అన్యాయం అయితే చేయను. అన్నీ సక్సెస్ రేట్ అయిపోతాకి, అన్నీ సక్సెస్ అయిపోతే నేను దేవుణ్ణి కాదు, దారి చూపించేవాడిని, ఒక గురువుని, ఒక సాధకుడిని మాత్రమే. కేవలం మీరు ఓన్లీ ఒక దారి చూపిస్తారు. గురువు అనేవాడు ఒక దారి చూపించేవాడు. ఇప్పుడు నా దగ్గర నిలబడిన మీరు ఇందాక అన్నట్టుగా కొంతమంది క్లయింట్స్ వాళ్ళు ఎప్పుడు వచ్చేస్తారు, వారు పూజ చేస్తాను సార్, గురువుగారు ఇలా వెళితే బాగుంటుంది, వెళ్ళమంటారా, వెళ్ళండి, ఇలా బాగుంటుంది సార్, అక్కడ పడిపోయినా సార్ పడిపోతున్నాం అంటే ఇలా చేసుకోండి, పడిపోరు. ఒకేసారి 100 కోట్లు రావు పూజ చేస్తే, ఒకేసారి ఏమీ జరగదు. నిదానంగా ఒక్కొక్క ఇటక పీల్చుకొని ఇల్లు ఎలా కట్టుకుంటామో అలాగే జీవితంలో కూడా ఎదగాలంటే కష్టపడాల్సిందే. కష్టపడకుండా ఏది రాదు. నేను ఇన్ని సంవత్సరాలు సాధన చేసినా, నేను ప్రిడిక్షన్ చేసినా నేను అమౌంట్ పే చేసుకుంటా. అంటే ఊరికినే ఎప్పుడు చెప్పకూడదు. అందులో ఏంటంటే నా దగ్గరికి ఎక్కువగా అనారోగ్యం కేసులు, హెల్త్ బాగోళ్ళు అండ్ ఇంకొకటి అదే ఎక్కువ నెగిటివ్ ఎనర్జీని కూడా తీస్తుంటారు అని విన్నాను. ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీకి సంబంధించిన క్రియలు చేస్తూ ఉంటానమ్మా. అంటే దాన్నే ఈ ఏరియాలో కొంతమంది బాగు చేత అంటారు, కొంతమంది నెగిటివ్ ఎనర్జీని తీయటం అంటారు. ఈ క్లియర్ ఎక్కువ చేస్తూ ఉంటానమ్మా. వాళ్ళలో నెగిటివ్ ఎనర్జీ తీసి ఆకర్షణ శక్తి పెంచి వాళ్ళు వెళ్ళే జీవితంలో మంచిగా ఉండేలాగా చేసి పెడతారు. నెగిటివ్ ఎనర్జీ తీయడం అంటే ఒకవేళ దయ్యం పడితే దయ్యం తీయడం అలా టైప్. ఇప్పుడు ఉన్న కాలం ప్రకారం అయితే నిజం దయ్యాలు అయితే గ్యారెంటీగా తీసేస్తాను. కొంతమంది అయితే దయ్యం పట్టినట్టుగా నటిస్తున్నారు, వాళ్ళు నిజంగా కాదు. నా దగ్గరికి నన్ను టెస్ట్ చేయడానికి ఏంటంటే నేను కూడా నా దగ్గర ఏది రానట్టుగానే నేను పంపించేస్తాను. ఎందుకంటే అమ్మవారు ఉంది, న్యాయం అయితేనే ఆమె నన్ను నిలబెడుద్ది, అన్యాయం అయితే ఆమె నన్ను ఇబ్బంది చేస్తుంది. ఎందుకంటే మనం నిత్యం కొలిచేదే అమ్మవారు. దయ్యాలు పట్టినా క్లియరెన్స్ చేశానమ్మా, హెల్త్ బాగోకపోయినా అంతా డాక్టర్ని నమ్మాలి, దైవాన్ని నమ్మాలి. ఎగ్జాక్ట్లీ. అంటే కొన్నిసార్లు వైద్యులతో కాని పని దేవుని నమ్ముకుంటే అలాగే ఇప్పుడు కాళ్ళు వాసిపోయి కిడ్నీ లివర్లు ఇన్ఫెక్షన్ వచ్చేసి గురువుగారు కాపాడండి అంటే గురువుగారు కదా. అప్పుడు గురువుగారు ఏం చేస్తారు, మృత్యుంజయ హోమంతో పాటు కొన్ని తాంత్రిక హోమాలు చేసి తనను అనారోగ్యం నుంచి బయటపడడానికి చెయ్యొచ్చు. అప్పుడు డాక్టర్ని నమ్మాలి, గురువుని నమ్మాలి, దైవాన్ని నమ్మాలి. అయితే మరి ఈ టైంలో మీరు అన్నట్టు దైవాన్ని నమ్మాలి, హాస్పిటల్కి వెళ్ళాలి అన్న ఆ కన్ఫ్యూజన్ లో ఉంటారు కదా. అప్పుడు అంటే మీరు ఎటువంటి సజెషన్స్ ఇవ్వగలరు? కొంతమంది ఏం చేయలేరు అన్న టైప్ మీరు ఎలాంటి సజెషన్స్ ఇవ్వగలరు? ఇప్పుడు కాలానుగుణం ప్రకారం వాళ్ళకి అందరికీ తెలిసిపోతున్నాయి అమ్మా, ఏం బాధ లేదు. జనాల నాలెడ్జ్ పెరిగింది, ఏది తప్పు ఏది ఒప్పు అనేది తెలుసుకునే స్థితిలో జనాలు వచ్చేసారు. మనం ఒకరికి ఇట్లా చేస్తే తెలుస్తుంది, ఇలా చేస్తే తెలుస్తుంది అనేది మాత్రం మనం చెప్పకూడదు. ఎందుకు అంటే చెప్పిన కాడి నుంచి అదే మైండ్లో రిపీట్ అవుతూ ఉంటుంది వాళ్ళకి. భ్రయభ్రాంతులు చేయటం నాకు ఇష్టం ఉండదు.